శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ జీవితాన్ని మార్చగలిగే రహస్యంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ. ఒంటరిగా నువ్వు మాత్రమే రహస్యంగా విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు దిగులుగా ఉండడానికి కారణం ఏంటో నాకు తెలుసమ్మా. నువ్వు ఒకరికి ధనం ఇచ్చేసి ఆ ధనం తిరిగి రాక ఎంతో బాధపడుతున్నావు. లేదంటే పత్రాలతో కూడిన పని ఆలస్యమవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ కూర్చున్నావు కదూ. దాని గురించి ఎన్నో అడ్డంకులు కూడా ఎదురుతున్నాయి. వాటికి పరిష్కారం చూపించమని నన్ను వేడుకుంటూ ఉంటున్నావు కదమ్మా. తప్పకుండా నీకు మంచి పరిష్కారం అయితే చూపిస్తానమ్మా. నీకు విజయం ప్రాప్తిస్తుంది. ఎంతో ఓపికగా ఎదురు చూసావు కదా, అందుకని నీకు ఇక ధన్యవాదాలు. ఎందుకంటే మనిషికి ఉండవలసింది ఓపిక. ఆ ఓపిక నీలో చాలా ఉందమ్మా. ఎక్కువగా నిరాశ చెందలేదు కానీ అనుమానమనే పెనుభూతం నీలో రోజు రోజుకి ఎక్కువైంది తల్లి. నేను అనుకున్నది జరుగుతుందా, లేదంటే నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా లేదా అనే అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చే నీ కోపం ఎక్కువవుతుందమ్మా. కాబట్టి నువ్వు దానివల్ల చాలా బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు నీకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల కొన్ని మార్పులు, మనసులో కలిగే బాధలన్నీ కూడా ఎదుర్కోలేక వాటి గురించి నువ్వు అంతగా బాధపడుతున్నావు. నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను మనసారా విన్నాను కూడా. నీ జీవితం ఇప్పటి వరకు కష్టసాధ్యంగా ఉందని నేను ఒప్పుకుంటాను. చాలా సావాసాలతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు, జయించావు. అలాగే నీకెదురయ్యేటటువంటి ప్రతి సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నావమ్మా. ఆ సమస్యని ఎదుర్కొనే చేసింది ఎవరు? నీ సాయితనుడే కదా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం తల్లి. నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా నేను పలుకుతాను. అసలు నేను ఇవ్వకపోవడం అంటూ ఏమీ ఉండదు తల్లి. ఇదంతా కూడా నా భక్తులకి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏం కావాలో నన్ను అడిగావు. దాని గురించి నువ్వు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. నీ బాబా ఎప్పుడు కూడా అన్యాయం చేయడు తల్లి. నీ ఆస్తులు, పత్రాలు ఏదైనా సరే స్వార్థపరంగా నిన్ను తీసుకున్నా, నిన్ను అవమానపరుస్తూ ఉన్నా సరే, నిన్ను కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అది నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయినప్పటికీ వాణ్ణి ఏమీ శిక్షించకుండా వాణ్ణి సంతోషంగా రక్షిస్తూ వచ్చావు. నన్ను మాత్రం ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఇచ్చావు. కానీ నాకొకటే బాధ, నిజాయితీగా నేను ఎంతో కష్టపడ్డాను. నా కష్టాన్ని వేరొకరు సంతోషంగా అనుభవించడం నాకు ఇష్టమే. కాకపోతే నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు దక్కింది కదా బాబా. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకంటూ ఒక కుటుంబం ఉంది. వారు నాపై గంపడెంత ఆశలతో ఉన్నారు. వారికి న్యాయం చేయవలసిన ఆ బాధ్యత కూడా నాదే బాబా. ఇక నాకు ఇంకెవరి గురించో ఆలోచించే సహనం కానీ ఓర్పు కానీ నాలో లేవు. నాకు వారంటే ఇష్టమే, మంచిదే, కానీ నా కోసం మాత్రమే నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం ఆనందం పొందాలనే దురాశతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. అది నీకు కూడా తెలుసు కదా తండ్రి. చూస్తూ కూడా నువ్వేమీ కూడా పట్టించుకోవడం లేదు. నా సమస్యలు, కష్టాలు ఇవేమీ కూడా నీకు కనిపించడం లేదా అని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. నీకు కూడా మంచి సమయం వచ్చింది బిడ్డ. ఇక నుంచి నువ్వు కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. నీ భారం మొత్తం కూడా నేనే మోస్తాను. నువ్వది గమనించడం లేదు తల్లి. వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రినైనా, నీ గురువైనటువంటి నీ సాయి తండ్రిని ఎలా అనుమానించడం నీకు తగున తల్లి. నిన్ను బాధ పెట్టిన వారు సంతోషంగా ఉంటున్నారు. నీ కుటుంబాన్ని బాధ పెట్టిన వారు నీకు రావాల్సినటువంటి ఆస్తులు వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు. నేను మీ కుటుంబాన్ని పతనం చేయాలని అనుకుంటూ ఉన్నాను. అదే కదా, నువ్వు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆనందంగా ఉన్నట్లే ఉంటుంది. కాకపోతే ముందు రోజుల్లో వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ ఏదో ఒక సమస్యతో బాధపడే సమయం వాళ్ళకు వస్తుందనే సంగతి నీకు తెలియదు తల్లి. కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పి తీరుతుందమ్మా. నేను నీకు అభయం ఇస్తున్నాను కదా, అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది. నీకు దక్కవలసింది తప్పకుండా నీకు దక్కే తీరుతుంది తల్లి.
అన్నీ కూడా సిద్ధంగా ఉంచాను. ఇక నువ్వు ఏ మాత్రం కూడా బాధపడకుండా, దిగులు పడకుండా సంతోషంగా ఉండు. ధైర్యంగా ఉంటేనే చాలు తల్లి. ఇక నీ జీవితం మార్చగలిగే బాధ్యత నాది తల్లి. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా విని ఎందుకంటున్నాను తెలుసా తల్లి? ఎవరైనా పక్కవారితో చెప్పినా విన్నా సరే వారు నీకు ఏదో ఒక మాయ మాటలు చెప్పి నేను చెప్పినటువంటి మంచి మాటల్ని నీ దరికి చేరనివ్వకుండా చేస్తారు. అందుకే బిడ్డ, నీ సాయి తండ్రి చెప్పిన ఏ సందేశమైనా సరే ఒంటరిగా విను అని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. అర్థమైంది కదా బిడ్డ? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.